they telling me to stop. Hey, got 20 G's for the keys to the. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. ఇది ఒక చిన్న వీడియో అనమాట. వీడియో అనేది అయితే ఎక్కువ లెంత్ అనేది అయితే ఉండదు. సో ఈ వీడియో ఏంటి అంటే జస్ట్ మనకు వచ్చినటువంటి ఆర్డర్స్ని అయితే ప్యాక్ చేశాను అనమాట. సో మనం ఏ ఫిష్ ప్యాక్ చేసామో, ఏ విధంగా ప్యాక్ చేసామో ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్డ్గా అయితే చెప్తాను. ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన దగ్గర ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే అవి సెక్యూర్గా పంపిస్తామా, మనం జెన్యూన్గా ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తున్నామా లేదా అనేది ఒక అవగాహన అనేది ఇద్దామనేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, సో ఫస్టే ఫుల్ పేమెంట్ అంతా కూడా ఫోన్పే చేసేస్తున్నాము, సో జెన్యూన్గా ఇస్తారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నటువంటి డ్యామేజ్డ్ ఫిష్ పంపిస్తారా ఏంటా అని అనుకోవచ్చు. సో ఇదంతా క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్యాకింగ్ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్టయితే ఈ కంప్లీట్ ఆర్డర్ అంతా కూడా మనకు రామచంద్రాపురం నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఆయన అడిగిన విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ కూడా మనం ప్యాక్ చేయడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు, చాలా ప్యాకెట్స్ అయితే వచ్చాయి. సో ముందుగా చివరి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నియాన్ టెట్రా అనమాట. నేను నేమ్ మెన్షన్ చేశాను. సో చూసుకోవచ్చు, ఇందులో ఒక పేరు నియాన్ టెట్రాస్ అయితే ఉన్నాయి. మీకు పక్కన ఇమేజ్ ప్లే అవుతుంది కదా, ఇవే అనమాట నియాన్ టెట్రాస్. సో మీరు చూసుకున్నట్టయితే కింద నేను కవర్ చేశాను. మ్యాక్సిమం స్మాల్ ఫిష్ అన్నిటికీ కూడా కింద ఈ కార్నర్స్ అయితే నేను క్లోజ్ చేసేస్తాను ప్లాస్టర్ వేసి, లేదంటే షిప్మెంట్లో అయితే మనకి డ్యామేజ్ అవుతుంది. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన దగ్గర తీసుకున్నటువంటి కస్టమరు మళ్ళీ మనకు సెకండ్ టైం ఆర్డర్ ప్లేస్ చేసి ఇలా ఉండాలి, కానీ మళ్ళీ వీడి దగ్గర ఎందుకురా తీసుకోవడం వేస్ట్ అనుకోకూడదు. సో దానికోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకునే షిప్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ చూసుకున్నట్టయితే బ్లడ్ ఫిన్ టెట్రా అనమాట. ఈ బ్లడ్ ఫిన్ టెట్రా కూడా ఒక పెయిర్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా ప్లాంటెడ్ వెరైటీ అండి. పక్కన ఇమేజ్ చూశారు కదా, బ్లడ్ ఫిన్ టెట్రా ఇది. సో ఇది కూడా ఒక పెయిర్ అయితే ప్యాక్ చేశాను. అలాగే నెక్స్ట్ ఫిషెస్ చూసుకున్నట్టయితే మిక్కీ మౌస్ ప్లాటీ. ఈ మిక్కీ మౌస్ ప్లాటీ కూడా ఒక పేరు తీసుకున్నారు. నేను మ్యాక్సిమం అన్ని చిన్న ఫిషెస్ ప్యాక్ చేసినటువంటి కవర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్కి నేను కింద అయితే ప్లాస్టర్తో హోల్డ్ చేశాను అనమాట, కార్నర్స్ అనేవి. సో అలా అయితే మనకు సెక్యూర్గా వెళ్తుంది. ఈవెన్ నేను స్నేల్స్ ప్యాక్ చేసినప్పుడు కూడా కార్నర్స్ అయితే క్లోజ్ చేశాను. ఈవెన్ మీకు స్నేల్ అయినా సరే కార్నర్లో పడ్డప్పుడు ఏమన్నా లోడ్ లాంటిది పడిందంటే షెల్ బ్రేక్ అవుతుంది. షెల్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్గా స్నేల్ చచ్చిపోతుంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ ఐ బెలూన్ టెట్రాస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ రెడ్ ఐ బెలూన్ టెట్రాస్ కూడా ఒక పెయిర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సేమ్ మీకు పక్కన ఇమేజ్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట ఫిష్ అనేది యాజ్ ఇట్ ఈజ్. సో ఇది కూడా ఒక పెయిర్ ప్యాక్ చేసాం. అలాగే ప్లాటీ వెరైటీలో ఇందాక మిక్కీ మౌస్ చూశారు కదా, ఇది వచ్చేసి మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి ఇంకో వెరైటీ సన్సెట్ ప్లాటీ అంటారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో దాని బాడీ కలరేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వెరైటీ ఫిష్ చూసుకున్నట్టయితే ఇది బ్లూ జెబ్రా డానియల్స్ అనమాట. చూస్తున్నారు కదా, బ్లూ జెబ్రా డానియల్స్. ఇవి కూడా ఒక పెయిరే ప్యాక్ చేశాను. మీరు అడగొచ్చు, బ్రో ఇన్ని ప్యాకెట్స్ ఎందుకు, అన్నీ కలిపి ఒక కవర్లో ప్యాక్ చేసేయచ్చు కదా, ఇవన్నీ కూడా కమ్యూనిటీ ఫిష్ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అలా ప్యాక్ చేయమండి. అలా ప్యాక్ చేస్తే ఇన్ కేసు అందులో ఏమైనా ఫిష్ డ్యామేజ్ అయితే మిగతా ఫిషెస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలా ఇండివిజువల్గా ప్యాక్ చేయడం వల్ల ఏమవుద్దంటే, బై మిస్టేక్ మీకు ఏ ఫిష్ డ్యామేజ్ అయినా సరే ఆ ఫిష్తో ఆ ప్యాకెట్ అయితే పోతుంది, మిగతా ఫిష్ అంతా కూడా సేఫ్గా ఉంటాయి. ఇవి చూసుకున్నట్టయితే సర్ఫే టెట్రాస్ అనమాట. ఈ సర్ఫే టెట్రా కూడా ఒక పెయిర్ అయితే ప్యాక్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నటువంటి గ్రీన్ టైగర్ బార్బ్ అనమాట. సో ఈ గ్రీన్ టైగర్ బార్బ్ కూడా ఒక పెయిర్ అయితే ప్యాక్ చేశాను. నెక్స్ట్ ఈ ఇక్కడ వచ్చేసినట్టు అయితే కొయ్యి అనమాట. కొయ్యి అయితే ఒక పెయిర్ అయితే తీసుకున్నారు. సో మీరు చూసుకోవచ్చు, ఎందక్కడ ప్యాకెట్స్ అన్నీ ఒక సైజులో ఉన్నాయి, ఈ ప్యాకెట్ ఒక సైజులో ఉంది. ఫిష్ బట్టి మనం ప్యాకింగ్ యొక్క కవర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే బ్లాక్ గోల్డ్ అనమాట. ఇది కూడా ఒక పెయిర్ వేసాను. మంచి కండిషన్లో హెల్తీగా ఉన్న ఫిష్ని మాత్రమే మనం షిప్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మన దగ్గర కండిషన్లో లేదంటే మనం ఇంకో ఫిష్ చూస్ చేసుకోమని ముందే చెప్పేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే రోజీ బార్బు ఒక పెయిర్ అయితే అడిగారు. సో ఇది కూడా ఒక పెయిర్ ప్యాక్ చేశాను. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే, బ్రో గోల్డ్ ఫిష్ ప్యాక్ చేసి షిప్ చేస్తారా
అనేసి చాలామంది అడుగుతారు. సో చూసుకోవచ్చు, గోల్డ్ ఫిష్ బిగ్ సైజ్ అనమాట. వరాండా రెడ్ క్యాప్ వరాండాస్ ఇవి వచ్చేసరికి. సో ఇవి కూడా ఒక పేరు అయితే ప్యాక్ చేసి పంపిస్తున్నాను. చూసుకోవచ్చు, ప్యాకెట్కి ఒక ఫిష్ లెక్కన ప్యాక్ చేసాము. పైదంతా కూడా ఆక్సిజన్ అనమాట. సో ఈ విధంగా నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు. సో రెడీ అయినవి ఇంకా ఇలా బాక్స్లో పెట్టేయచ్చు అంటే లేదండి, మళ్ళీ దీనికి ప్రొటెక్షన్ కవర్ రెడీ చేసి పెడతాము. ఒకసారి ప్రొటెక్షన్ కవర్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు ఇందాక చెప్పాను కదా ప్రొటెక్షన్ కవర్లో పెడతానని. సో ఈ విధంగా మనం ఒక పెద్ద కవర్ తీసుకొని అందులో మిగతా ఫిష్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ విధంగా నీట్గా అయితే అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఇది ఇన్ కేసు మనం ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా వాటర్ లీక్ అయినా సరే కార్డ్బోర్డు మొత్తం బాక్స్ అంతా డ్యామేజ్ అవ్వకుండా ఈ పెద్ద కవర్లోనే వాటర్ అయితే ఉండిపోతాయి. సో దానివల్ల మనకే ప్రాబ్లం ఉండదు, మిగతా వాళ్ళ ఐటమ్స్ కూడా డ్యామేజ్ అవ్వవు అనమాట. అంటే మన షిప్మెంట్తో పాటు మిగతా వాళ్ళ షిప్మెంట్స్ కూడా వెళ్తాయి కదా, సో అవి డ్యామేజ్ అవ్వకుండా ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. సో చూసారు కదా, మొత్తం ఇందాక చూపించిన కవర్స్ అన్నీ కూడా ఇలా 3 ప్రొటెక్షన్ కవర్లు అయితే నేను పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు నీట్గా కార్డ్బోర్డ్లో అయితే మనం బాక్స్లో అరేంజ్ అయితే చేసుకుంటాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది బల్క్ ఆర్డర్ కాబట్టి ఈ విధంగా పెద్ద బాక్స్ తీసుకున్నాను. చిన్న ఆర్డర్ అయితే చిన్న బాక్స్లోనే కంప్లీట్ చేసేస్తాం అనమాట. సో నీట్గా ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో గ్యాప్ లేకుండా అరేంజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం అయితే అరేంజ్ చేసుకుంటాము. సో ఈ సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో వేస్ట్ మెటీరియల్ ఏదన్నా కార్డ్బోర్డ్ షీట్స్ లాంటివి ఫిల్ చేస్తాము. అంటే ఎక్కువ మూమెంట్ అవ్వకుండా ఉండడం కోసం నీట్గా ఒకసారి అవి కూడా పెట్టేసుకుందాం. సో మొత్తం మీద మన ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కస్టమర్ ఇన్ని కొన్నప్పుడు నా సైడ్ నుంచి నేను కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటానండి. సో నేను ఇచ్చేది కాంప్లిమెంటరీ కింద ఈ కస్టమర్కి అయితే ఆప్టిమమ్ 100 grams ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ లిక్విడ్ బాటిల్ ఒకటి, అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోవామ్ కల్చర్ అనమాట. సో నా సైడ్ నుంచి ఇంత క్వాంటిటీ నన్ను ట్రస్ట్ చేసి పర్చేస్ చేసినందుకు నా సైడ్ నుంచి కాంప్లిమెంటరీగా ఇస్తున్నటువంటి గిఫ్ట్ అనమాట. వీటికి ఎటువంటి ఛార్జ్ నేను చేయట్లేదు. సో ఇవి కూడా నీట్గా వాటితో పాటు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయితే అవుతాయి. సో ఇవి కూడా ఒక నీట్గా ఒక ప్యాకెట్లో అయితే పెట్టేస్తాను. సో నీట్గా మనం ఇచ్చి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ప్యాక్ అయితే చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నా విజిటింగ్ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా ఆర్డర్ తీసుకోవాలనిపిస్తే ఈ కార్డ్ మీద ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. సో మీకు తెలిసిన సర్కిల్లో కూడా ఎవరికైనా మీరు రిఫర్ చేయొచ్చు అనమాట. దానికోసం ఒక విజిటింగ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీన్ని అయితే నీట్గా ఒక పక్కకు అయితే పెట్టేశాను. ఇంకా దీన్ని నీట్గా ప్లాస్టర్స్ వేసి ర్యాప్ చేసి మనమైతే డిస్పాచ్ అయితే చేస్తాము. సో ఈరోజు వీడియో అయితే కంప్లీట్లీ ఇదనమాట. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.